న్యూస్ వరంగల్ గులాబీమయమైంది. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహించబోతోంది. 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సభ కావడంతో వరంగల్ను మరోసారి టీఆర్ఎస్ పార్టీ రాజకీయ వేదికగా మార్చుకుంటోంది. 16 వసంతాల గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్ఫూర్తితో టీఆర్ఎస్ తన బహిరంగ సభను నిర్వహించాలనుకుంటోంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో నాయకులంతా జన సమీకరణ పనిలో పడ్డారు. బహిరంగ సభ ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేసింది టీఆర్ఎస్. గడిచిన 3 ఏళ్లలో ప్రభుత్వం చేసిన ప్రగతి నివేదికను ఈ వేదికపై ప్రజల ముందు ఉంచాలనుకుంటోంది. అందుకే ప్రగతి నివేదిక సభగా దీన్ని నిర్ణయించారు. 10 లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించనున్నారు. మొత్తం 1800 ఎకరాల్లో సభ నిర్వహిస్తారు. ఇందులో వాహనాల పార్కింగ్ కోసం 1463 ఎకరాలను కేటాయిస్తారు. 9 ప్రాంతాలుగా విభజించి పార్కింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. 10,000 ట్రాక్టర్లలో రైతులు బహిరంగ సభకు వస్తారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ,8,400 చదరపు అడుగుల విస్తీర్ణంతో భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే అందరికీ కనిపించేలా 10 అడుగుల ఎత్తులో ఇది సిద్ధమవుతోంది. ప్రధాన వేదికకు పక్కన కళాకారుల కోసం 2,400 చదరపడుగుల విస్తీర్ణంతో మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై ఏం జరుగుతుందో వరంగల్ నగరమంతా తెలిసేలా 60 LEDలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు వచ్చేవారికి రోడ్డు మార్గం సులువుగా తెలిసేలా ప్రత్యేక యాప్ను సిద్ధం చేశారు. బహిరంగ సభ ఆవరణలో వైఫై ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ సిస్టమ్స్ తో సభావేదిక నుంచి 21 కిలోమీటర్ల పొడవుగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటవుతోంది. మండే ఎండలో సభ నిర్వహిస్తోంది కాబట్టి వచ్చిన కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 9 పార్కింగ్ ప్రాంతాల్లో 200 ట్యాంకర్లు కూడా ఉంచాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. వీటితో పాటు 6 హెల్త్ క్యాంపులు, ప్రత్యేకంగా ఐసీయూ, 12 అంబులెన్సులు కూడా అందుబాటులో పెట్టాలని సూచించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఎన్నికలు ఉండటం ఖాయం. దీంతో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. 3 ఏళ్ల ప్రభుత్వ పథకాలు, పార్టీ విజన్ను ప్రజలకు చేరవేసేందుకు ఇదే సరైన వేదికని అధికార పార్టీ భావిస్తోంది.